హాయ్ ఫ్రెండ్స్, బరువు తగ్గటంలో ఉండే కొన్ని ఫన్నీ ఛాలెంజెస్ని చూద్దాం. నేను ఇప్పుడు ఒక వీడియో చూస్తూ ఉంటే అది గుర్తొచ్చి నేను చెప్తున్నాను. ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను మీకు. ఒకసారి మా నాన్నగారి ఫ్రెండ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటాను నేను. తను ఒకసారి మా ఇంటికి రావడం జరిగింది. ఆయన కొంచెం కుడిగా బరువు ఉంటారు, కొంచెం భోజన ప్రియులు కూడా. అబ్బాయి నేను బరువు తగ్గాలి, ఏం చేయమంటారు అని అడిగారు నన్ను. పెద్ద విపరీతం బరువు ఉంటే కొంచెం కుడిగా ఉంటారు. సరే బాబాయ్, ఇట్లా మీరు సాయంత్రం బయట ఈ బజ్జీలు పునుగులు తింటూ ఉంటారు కదా, కొంచెం అవి తగ్గించండి, అంత ఆయిలీ ఫుడ్స్ మీరు మరీ విపరీతం వేయటం కాదు కదా, చిన్నగా తగ్గుతారు అన్నట్టు చెప్పాను. కాసేపు మాటల తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగారు. నేను ఉండి, ఇందాక మీకు గారెలు తినొద్దు అని చెప్పాను కదా బయట అన్న. అబ్బాయి, ఇందాక నువ్వు బజ్జీలు పునుగులు తినొద్దు అన్నావు కదా అన్నారు. సో నేను లిటరల్లీ ఒక 10 నిమిషాలు నవ్వుకొని ఉంటాను. ఇప్పుడు అంటే నా ఉద్దేశం అక్కడ బయట ఉన్న ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినొద్దు అని. నేను బజ్జీలు పునుగులు అన్నాను కాబట్టి ఆ బజ్జీలు పునుగులు తప్ప మిగతా అన్ని తిందామని ఫిక్స్ అయిపోయారు. సో అందువల్ల ఇది వన్ ఆఫ్ ది వెరీ ఫన్నీ వేస్ ఇన్ విచ్ మనం బరువు తగ్గటంలో ఉండే కష్టాలు ఏంటో నాకు అప్పుడు తెలిసి వచ్చింది. మనం చెప్పినప్పుడు ఇంకా బజ్జీలు పునుగులు, వడ, దోశ, చపాతి ఇట్లా లిస్ట్ లాగా చెప్పాలేమో. మేబీ నూనెలో మునిగి తెలియని మైసూర్ బజ్జీలు తినకండి అని. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా బయట తినాలనిపించినప్పుడు ఇట్లాంటి డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా కొంచెం తేలికపాటి లేదా మినిమల్ నూనెతో అయ్యేటువంటి గుంట పునుగులు కానీ, లేదా ఏదైనా ఒక చిన్న అప్పం వంటి దోశలు లాంటివి ఏమైనా చిన్న చిన్న చేస్తున్నా కానీ అట్లాంటివి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి.